Vedahametam Call is now being recorded. This call is now taking notes. Adityavarnam tamasa parastat tameva viditva atimrityumiti nama pantha vidyate yanaya नान्यः पन्था विद्यते मया ॐ शान्ति 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానంగా ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఆచార్యజీ, నిన్నటి ఉపనిషత్ తరగతిలో మనకు అభిప్రాయాలు పంపించారు ఆచార్యజీ. అవి మరి చదివి వినిపిస్తాను, చెప్పండి. విశ్వవేదం గారు పంపించారు ఒకటి. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. గురువు మీద గురి ఉండాలి. ఆచార్య గారు అని మనం సంబోధిస్తున్నాం, కానీ వారిది గురుస్థానం. ఆచార్య గారి జ్ఞానబోధన మీద సాధకుడు గురి పెడితే వారి గురుత్వము మనకు బోధపడుతుంది. బహుజన్మల పుణ్యఫలం సహకరించగలిగితే మాత్రమే వేదజ్ఞానం గురించి తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. ఇలాంటి గురువు గారి సాంగత్యం జన్మ జన్మలకు పొందాలని కోరుకుందాం. అజ్ఞానంతో చేసిన అపరాధములకు క్షమాపణ మనసులో గురువును కోరుకుందాం. శ్రీ గురువుల కృపా కటాక్షం ఎల్లవేళలా మనందరికీ ఉండాలి అని ప్రార్థన. ధన్యవాదం. ఇంకొకటి కూడా ఉంది ఆచార్యజీ, తర్వాత చదవాలనా? చదవండి. ఇంకొకరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, దాసరి రామాంజనేయులు గారు, నిన్నటి తరగతి నుంచి. ఆచార్య నమస్తే. ఆత్మ సాక్షాత్కారం గురించి చాలా చక్కగా చెప్పారు. ఆత్మ సాక్షాత్కారం గురించి ఎన్ని అవరోధాలను అధిగమించాలో చాలా వివరించారు. మిడిమిడి జ్ఞానం పటాపంచలైంది. నిరంతరము ఆత్మ ఎంత బలము సంతరించుకుంది అనేది సాధనలో అర్థమవుతుంది. ధన్యవాదాలు. ఉపనిషత్తు జ్ఞానగంగా ఈ యొక్క అధ్యాత్మ సత్సంగంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తు 2వ అధ్యాయము 11వ సంపుటం అయిపోయింది. 12వ ప్రకరణంలోకి పదార్పణం. దీంట్లో పృథివ్యప్తేజో అనిల ఖే సముత్థితే పంచాత్మకే యోగ గుణే ప్రవృత్తే నా తస్య రోగో నా జరా నా మృత్యు ప్రాప్తస్య యోగిన యోగాగ్నిమయం శరీరం. పృథివీ అప్ పృథివీ అంటే గంధవతి, వాసనను వెలువరిచేటువంటి స్థూల రూపం పృథివీ తత్వం. అప అంటే జలం, తేజస్సు అంటే అగ్ని ప్రకాశ స్వరూపం, అనిలం అంటే
నిలకడగా ఉండనటువంటి అనిలం, వాయుతత్వం. ఖే అంటే వ్యాపకంగా ఉన్నటువంటి ఆకాశతత్వం. ఈ పంచమహాభూతాలు సముత్థితే ఉనికిలోకి, అస్తిత్వములోకి రాగానే పంచాత్మకే యోగగుణే ప్రవృత్తి. ఈ యొక్క పంచమహాభూతాలను ఆశ్రయించినటువంటి జీవుని యోగ గుణముతోటి ప్రవృత్తమై వాటిని సిద్ధింపజేసుకొని, అంటే పంచమహాభూతాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి యోగ గుణములో ఉన్నటువంటి వ్యక్తికి నా తస్య రోగో నా జర, రోగాలు ఏవి ఉండవు. నా జర అంటే వృద్ధావస్థ, ముసలితనము అనేటువంటిది ఉండదు యోగం చేసేటువంటి వారికి. నా మృత్యు, చావు అంతకంటే ఉండదు. ప్రాప్తవ్యస్య, ఇంకా పొందవలసినటువంటిది, ఈ యొక్క పొందవలసినటువంటి ఏ అవసరము ఉండదు, ఏది లోటు అనేటువంటిది ఉండదు. తృప్తి దశ. మృత్యు ప్రాప్తం అనేటువంటిది, చావు వస్తుంది అనేటువంటి దశ ఉండదు. చావు రాదు, ఎవరికి రాదు. ఈ రహస్యము యోగానుష్ఠానం చేసేటువంటి వారు క్లుప్తముగా తెలుసుకుంటారు. అందుకని యోగ సాధన చేసేటువంటి శరీరం అగ్నిమయంగా ఉంటుంటుంది. అగ్నిమయంగా అంటే ఎటువంటి లోపము, ఎటువంటి లోపము లేకుండా, ఎటువంటి వారికి ఇబ్బందులు, ఎటువంటి సమస్య లేకుండా అన్ని రకాలుగా ఉండడం, సక్షమముగా ఉండడం. లఘుత్వం, ఆరోగ్యం. లఘుత్వం అంటే తేలికగా ఉండడం. ఆరోగ్యం, ఆరోగ్యవర్ధకంగా. అలోలుపత్వం అంటే లోలుపత అంటే ఇది కావాలి, అది కావాలి అనేటువంటి ఆసక్తి ఉండకుండడం. వర్ణప్రసాదం వర్ణాలు ఉచ్చారణ చేయడం. ఏదైతే వర్ణమాల అక్షరాలు మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా వినిపించడం. సరసౌష్ఠవం, స్వరము సుష్ఠముగా అంటే వికలితమవుతూ నత్తిగా తొందరపడుతున్నట్టుగా కాకుండా సౌష్ఠవం, సుదృఢముగా మరియు మధురముగా ఉండడం. గంధ శుభో, శరీరం నుంచి మంచి వాసనను వెలువడుతుంది. వేరే వాళ్ళు యోగ సాధన చేయనటువంటి వారు స్నానం చేసిన తర్వాత పౌడర్ పూసుకోవడం, సెంట్లు కొట్టుకోవడం, బయట నుంచి పూసుకోవడం జరుగుతుంది. కానీ యోగ సాధన చేసే వారికి లోపల నుంచి అభివ్యక్తం అవ్వడం జరుగుతుంది. మూత్ర పురీషం అల్పం, మూత్రం కూడా తక్కువగా వస్తుంది. మరియు పురీషం అంటే మలము, ఇవి నామమాత్రంగా ఉంటాయి. ఈ రకంగా యోగంలో ప్రవృత్తమై ఉన్నటువంటి వారికి లక్షణాలను ప్రథమాం వదంతి. ప్రాథమిక లక్షణాలు
ఇదివరకు చెప్పినటువంటి లక్షణాలేమో సాక్షాత్కారముగా అవుతుంది అనేటువంటి బయట లక్షణాలు మన అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి ఏంటంటే ఎవరైతే యోగ సాధన చేస్తున్నారో వారి లక్షణాలని చెప్తున్నాడు అనమాట. వారి శరీరం ఏ రకంగా ఉంటుంటది, వారిని ఏ విధంగా గుర్తించవచ్చు అనేటువంటి అభిప్రాయంతో చెప్పడం జరుగుతుంది. ఇక 14వది, యథైవ బింబం మృదయోపలిప్తం తేజోమయం భ్రాజయతే తత్ సుధౌతం. యథ ఏ రకంగానైతే ఈ యొక్క బింబం స్వరూపం మృదయోపలిప్తం, మృత అంటే మట్టితోటి, ఉపలిప్తం అని అంటే పూసినట్టుగా. ఇప్పుడు మనము పూయడం అంటే ఏంటంటే మనం గంధం పెట్టుకోవడం, పసుపు లేపనం చేయడం ఆచార్య, లేపనం చేయడం, లేపనం అనొచ్చు. లేపనం పూయడం, పూత పూయడం, చేతితోటి ఇట్లా పసుపు పెట్టుకోవడం, గంధం పెట్టుకోవడం ఎట్లయితే పూసుకుంటాము ఆ విధంగా. తేజోమయం, శరీరం తేజస్వంతంగా కాంతివంతంగా ఉండడం. భ్రాజృదీప్తో, తేజస్వంతంగా కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉండడం. తత్ సుధౌతం, ఆ విధంగా సుధౌతో శుద్ధి అయినటువంటి, పరిమార్జితమైనటువంటి, మలినాలేవి లేకుండా శుభ్రముగా ఉండడం. తద్ వా ఆత్మతత్వం ప్రసమీక్ష దేహి ఏకః కృతార్థో భవతి వీతశోకః. ఇంకా ఎప్పుడైతే తద్వా ఆత్మతత్వం ఇది ఏ రకంగానంటే పారదర్శకంగా శరీరంలో ఎటువంటి రోగము, నొప్పి, బాధ, ఎటువంటి ఈర్ష, ద్వేషం అటువంటివి ఏవి లేనటువంటి ఈ దేహంలో ఆత్మతత్వం ప్రసమీక్ష, ఈ యొక్క దేహము వెనుక వాహనంలో ఈ యొక్క నడిపే అతను కూర్చుండి వాహనాన్ని నడిపిస్తున్నటువంటి అనుభూతిని మనం ఏ రకంగా పొందుతుంటామో, ఈ దేహములో దేహి యొక్క వ్యవహారం దేహం యొక్క అంగ ప్రత్యంగముల కదలిక వల్ల, పనితనం వల్ల తెలుస్తుంటాయి. దేహి ఏకః, దేహి ఒక్కడే. కృతార్థో భజతే వీతశోక, ఇంకా తన పరిస్థితి ఏంటంటే యాత్రికులందరూ ఎవరి స్థితిలో వారు ఉన్నప్పుడు ఇక వాహనము నడిపేటువంటి అతని బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంటది కాబట్టి బాధ్యతాయుతంగా వాహనాన్ని నడుపుతూ ఉంటుంటాడు. కొంతమంది ఇంకేం చేస్తుంటారంటే తన ఆనందాన్ని భావతరంగమయం చేసుకోవడానికి ఏదైనా సంగీతాన్ని పెట్టుకొని ఆ సంగీతం యొక్క ఆనందములో తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంటారు. అందు గురించి వీత శోక, శోకరహితంగా, దుఃఖం అనేటువంటిది ఉండదు. ఈ దుఃఖం అనేటువంటిది ఉండని స్థితి ఒకటి,
రోగరహితము, లోలుపత, ఈర్ష, ద్వేష మరియు ఏదైనా పొందాలనేటువంటిది, శరీరానికి వృద్ధాప్యము మరియు ఈ యొక్క రోగాలు ఇవన్నీ రహితంగా ఉండి తేజోవంతంగా, కాంతివంతంగా, ప్రకాశవంతంగా ఉన్నటువంటి శరీరంలో మలమూత్రము సైతం నామమాత్రంగానే తయారవుతుంటాయి. నామమాత్రంగా తయారవుతుంటాయి కాబట్టి మలమూత్రాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. మలమూత్రాలు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టవో అప్పుడు వ్యక్తి సాధనమయంగా ఉండి తను అనుకున్నది సాధించగలుగుతుంటాడు. అందు గురించి అన్ని రకాల దుఃఖం నుంచి తరించిపోవడం ఇది ఒకటి. ఇక నేను సాక్షాత్కారం చేసుకున్నాను అనేటువంటిది అదొకటి. నాకు సాక్షాత్కారం అయింది, నేను సాక్షాత్కారం చేసుకున్నాను అనేటువంటిది నువ్వు గుర్తించవేంటి, నేను చెప్తున్నాను కదా ఒప్పుకో అనేటువంటిది ఇంకొక వైపు. ఇంకా మరొక మనోరంజనం ఇందాక వారు విశ్వవేదము గారు చెప్తున్నటువంటిదే కానివ్వండి, రాజమణమ్మ గారు చెప్తున్నటువంటిది, సువత్సలమ్మ గారు చెప్తున్నటువంటి దాని గురించి దయానంద సరస్వతి వ్యవహార భానువులో ఒక కథ చెప్తుంటాడు అనమాట. ఏంటంటే అంధేరి నగరి గవర్గండ రాజా. దాంట్లో అతని దృష్టాంతాన్ని దయానంద సరస్వతి ఎలా చెప్తుంటాడంటే, ఒకడు దొంగతనం చేస్తాడు, అతడు పట్టుబడతాడు. పట్టుబడ్డటువంటి అతనికి ఏమిటి శిక్ష అంటే శూలదండన. శూలదండన వేయాలంటే ఆ శూలము చాలా పెద్దగా వెడల్పుగా ఉంటుంటది. ఈ దొంగతనం చేసినాడు బక్క పలుసగా ఉంటుంటాడు. అయితే రాజు ఏమంటాడనంటే, మరి అతని శూలదండ వేయడం కుదరదు కదా అంటే, శూలానికి తగిన వాడిని పట్టుకరండి, వాడికి దండ, వాడిని శిక్షిద్దామని అనేసరికి అప్పుడు వెతుకుతుంటారనమాట భటులు వెళ్ళి. ఇక్కడ అక్కడ వెతుకుతుంటే ఊరు బయట తోటలో మల్ల యోధులుగా వాళ్ళు గురు శిష్యులు కుస్తీ పోటీ చేస్తుంటారు అన్నట్టు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగా నిగనిగలాడుతూ లావుగా కనిపించారు. ఆహా, వీళ్ళైతే సరిపోతారా శూలానికి అని చెప్పేసి మిమ్మల్ని రాజు రమ్మంటున్నాడు అని అంటుంటారు అన్నమాట. అంటే దేనికి అంటే శూలదండన వేయడానికి. ఎందుకు శూలదండన అంటే, వేరే వాడు ఒకడు తప్పు చేశాడు, తప్పు చేసిన వాడికి శిక్ష వేయాలంటే ఆ శూలం పెద్దగా ఉంది, వాడు చిన్నగా ఉన్నాడు, అందుకని పెద్దవాళ్ళని వెతుకొని రమ్మని చెప్పాడు, మీరు కనబడ్డారు కాబట్టి మిమ్మల్ని పట్టుకుపోతున్నాం. ఆ రకంగా తప్పు చేసింది ఒకరు, క్షమాపణ కోరేది ఇంకొకరు. వెలిగిందా అమ్మగారు? నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ఇది మన అందుకని ఆచార్య, ఈ కథ లోపల నీతి ఏమిటి? నీతి ఏంటంటే తప్పొక్కరికి శిక్ష ఇంకొకరికి అని. పుండు ఎక్కడుంటే మందు అక్కడనే పెట్టాలి కానీ ఒకతన పుండు ఉంటే ఒకతన మందు అవుతున్నది అన్నట్లా తెలుస్తున్నారు. ఒక నిమిషం తప్పొకరు శిక్షకులు ఉంటే మరి యథాకర్మ తథాఫలం రావాలి కదా. మరి కర్మ చేసిన వాళ్ళకి ఫలితం రావాలి కదా, మరి వేరే వానికి వస్తుంది కదా. అది అయినటువంటిది. ఈ కథా సారాంశం వెనక చెప్పదలుచుకున్నది అదే, మీరు వ్యక్తపరిచారు అంతవరకే. అమ్మా, అజ్ఞానం రాజు యొక్క అజ్ఞానమే కదా మళ్ళీ రాజు అధ్యయనం అంటారు. ఇప్పుడు విశ్వవేదం గారు, సువర్చలమ్మ గారు, రాజమణమ్మ గారు వారి క్షమాపణ కోరినందుకు ఓం ప్రకాష్ క్షమాపణను మన్నిస్తే రాజుకు వర్తిస్తుంది. ఆ కథలో రాజు, ఈ కథలో ఓం ప్రకాష్, అంతేనా ఆచార్య?
క్షమాపణ వేరు, శిక్ష వేరు ఆచార్య, రెండొకటేనా? అంటే ఇప్పుడు తప్పు చేసిన వాడేమో నిర్దోషిగా నిరూపించబడుతున్నాడు, వాడిని వదిలేయబడుతుంది. చేయని వారికి దండన. అంటే ఇప్పుడు మనోరంజనం కాబట్టి అది తప్ప దీనికి సరే అదైతే కాదు కదా. మనోరంజనం అది అంటే అట్లా నడుస్తా ఉన్నది, అట్లా జరుగుతుంది అనేటటువంటిది అర్థం అనమాట. అతి శ్రద్ధ తోటి అర్థం ఆచార్య ఒక్క నిమిషం. మనోరంజన వెనకాల ఒక నీతి ఉంటది కదా, ఏ మనోరంజనమైన నీతి ఉంటది కదా, ఆ నీతిని గ్రహించగలగాలి మనం. అదే మరి గ్రహించేవారు గ్రహిస్తే సరిపోతుంది, మిగతా వారు గ్రహిస్తే ఏం సరిపోతుంది? వెలుగుతుందా? అంతకు మించిగా మనం ఏం చెప్తాం? దానిలో తల దూరిస్తుంది, అది బాగుండే, అది ఇంకెక్కడ ఇంకా కొనసాగించటమే లేండి. అర్థం అవని వాడు అయితే ఎవరు ఇక్కడ లేరు కదా. దీంట్లో అర్థం కానిది ఏముంది? భాగ్యలక్ష్మి గారు అర్థం కావట్లేదా? అవునా సరే, అంతే. అవివేకంతో ఏదో నడిచిపోయింది, తర్వాత వాడు కూడా గుర్తించారు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు అంతే. యదా, ఇప్పుడు 15వ దాంట్లో చూడండి, శోకరహితమైపోవడం, దేహంలో దేహి శోకరహితమైపోయి, యదా ఆత్మతత్వేన తు బ్రహ్మతత్వం దీపోపమేనేహ యుక్తః ప్రపశ్యేత్. ఏంటంటే ఎప్పుడైతే ఆత్మతత్వేన ఈ యొక్క దేహంలో దేహిని ఇంటిలో యజమానిని ఏ రకంగానైతే ఇంటి యజమానిని తనను తాను గుర్తించడం, యజమానిత్వాన్ని, అంటే ఎవరైతే బాధ్యత గలవారో పిల్లలకు ఇది కావాలి, మరి చుట్టాలు వస్తే ఇది కావాలి, పశువులకు ఇది కావాలి అని చెప్పేసి తన బాధ్యతాయుతంగా తను వ్యవహరించడం, ఆ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం గుర్తించిన తర్వాత ఆత్మతత్వాన్ని, ఇక తెలివైన వారు ఏమంటారంటే ఈ దానం చేసేటువంటిది ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఈ దానం అనేటువంటి ప్రకరణం ఈ దీంట్లో వచ్చింది కాబట్టి వైదికం అవైదికం, వైదికం అవైదికానికంటే ముందు ఒక ప్రశ్న ఏంటంటే, ఇచ్చేవారు గొప్పవారా, అడుక్కునేవారు గొప్పవారా? ఇచ్చేవారే గొప్పవారు. నిన్న ఒక వైదికం సృష్టి సంవత్సరం మీద శాస్త్రార్థం పెట్టాం, అది ఇంకా నడుస్తున్నది, నిన్ననే ప్రారంభమైంది. 15వ తారీఖు ఆదివారం వరకు నిరంతరంగా కొనసాగుతుంటది. అది లభిస్తే అలాగే పెట్టడం జరుగుతుంటది, చూడండి. శాస్త్రార్థం చాలా వ్యవస్థితంగా జరుగుతుంది, కోలాహలం లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. దాంట్లో చెప్పబడింది ఏంటంటే, సృష్టి సంవత్సరం దయానంద సరస్వతి ఏది చెప్పాడు, ఏది నడుస్తున్నది అంటే, ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పేటువంటిది సగం చెప్పాడు అనేటువంటిది ఇక్కడ సారాంశం. ఏంటంటే ఏకో వృంద సప్తనవతి కోటి అనేటువంటిది ఏంటంటే సృష్టి ఆవిష్కరింపబడినటువంటిది. సృష్టి ఆవిష్కరింపబడటం వేరు, వేదోత్పత్తి సంవత్సరం వేరు. దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశం 8వ సముల్లాసం చివరిలో ఋగ్వేదాది భాష్య భూమిక వేదోత్పత్తి ప్రకరణంలో చెప్పినటువంటి సృష్టి సంవత్సరం ఏంటంటే మనుష్య ఉత్పత్తి. వేదం ఉపదేశించాలి అని అంటే మనుషులు ఉండాలి, మనుషులకే ఉపదేశించాడు కాబట్టి మనుషులు ఉండాలి. మనుషులు పుట్టాలి అని అంటే మనుష్యుడు బ్రతకడానికి కావలసినటువంటి ఈ యొక్క ఆహారం, అన్నపానీయాలు కావాలి, పంచమహాభూతాలు కావాలి. పంచమహాభూతాలు ఈ యొక్క పరమాణు నిర్మాణం జరగాలి. కాబట్టి ఈ యొక్క నిన్నటి వరకు అక్కడ చర్చలో ఏం జరిగిందంటే మనుష్య ఉత్పత్తి సంవత్సరం వేరు, సృష్టి సంవత్సరము వేరు. విన్నారా పుష్పమ్మ గారు?
వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది, మంచిగా జరుగుతుంది దాంట్లో. ఇప్పుడు ఏంటంటే సృష్టి సంవత్సరం అంటే అతను స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే తల్లి తండ్రి తయారు కావడం వేరు, సంతానం తయారు కావడం వేరు. తల్లి తండ్రి అని అంటే ఈ యొక్క పృథివీ, సూర్యచంద్ర నక్షత్ర గోళాలు, ఈ యొక్క సృష్టి ఆవిష్కరణ, పరమాణు ధేను త్రసరేణు మహత్ పరమాణువు తోటి ఈ అణువులన్నీ సంయుక్తమై గోళాకృతి రూపం తయారవ్వడం. అంటే సూటిగా చెప్తుందంటే గర్భాధానము కావడం ఒకటి, శిశువు జన్మించడం ఒకటి. శిశువు యొక్క ఆయుష్ ఎప్పటి నుండి అని అంటే వాస్తవికంగానైతే పంచమహాభూతాలు అన్న ఔషధుల నుండి పురుషుని శరీరంలోకి వచ్చి పురుషుని శరీరంలో 40 రోజులు ఉన్న తర్వాత అక్కడి నుండి శుక్రకణముగా స్త్రీ గర్భాశయానికి వస్తుంది. అది ఎవరు లెక్క పెట్టరు. శిశువుగా పుట్టినటువంటిది పుట్టినరోజు ఇదే లెక్క పెడతారు. అర్థమవుతుందా లేదా? మీరు చెప్పిన లెసన్ లో కూడా దాని సందేహం నివృత్తి చేశారు కదా. నిన్నటి వరకు తేలినటువంటిది, శాస్త్రార్థంలో తేలినటువంటిది నవమాసాలు తల్లి ఏదైతే ఆ శిశువు బరువు మోస్తుందో ఆమెది లెక్కలోకి రాదు, ఆమె పడే అవస్థ లెక్కలోకి రాదు. శిశువు పుట్టిన అప్పటి నుంచే లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి దాంతో దయానంద సరస్వతి మనుష్యోత్పత్తిది రాశాడు. కానీ మనుష్యోత్పత్తి కావడానికి పంచమహాభూతాలు, ఆహారం, అన్న ఇప్పుడు చూపిస్తున్నాడు కదా. ముందు అమైతున సృష్టి 4 రకాలుగా చూపిస్తున్నాడు. స్వేదజ సృష్టి, ఉద్బీజ సృష్టి, అండజ సృష్టి, జరాయుజ సృష్టి. ఈ జరాయుజంలో పశువుల తర్వాత చివరికి మనుషుల సృష్టి. అందు గురించి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ పృథివీ గోళాలు తయారైనప్పుడు వీటిలో జీవనీయ ఆధారంతో ఉన్నదా లేదా, క్షేమంగా ఉన్నదా లేదా అనేటువంటిది చెమటతోటి గాలిలో తేలాడేటువంటి సూక్ష్మ క్రిముల వాటి సృష్టి జరిగింది. ఆ తర్వాత విత్తనంతో మొలకెత్తి సస్యశ్యామలమై రాబోయే పశువులకు ఆహారం, ఈ యొక్క వృక్ష వనస్పతి ఉద్బీజ సృష్టి అంటారు దీన్ని. ఆ తర్వాత గుడ్లు పెట్టి సంతానాన్ని కనేటువంటి ఆ వృక్ష వనస్పతి యొక్క ధాన్యాన్ని తిని గుడ్లు పెట్టి సంతానాన్ని కనేటువంటి పక్షి జాతి. ఆ తర్వాత గర్భధారణ తోటి సంతానాన్ని కాని పాలిచ్చి కనిపించేటువంటి పశువు. ఇవి ఈ పశువుల సంతతి తర్వాత పశువులతోటి ఆ పాలు ఇట్లా పుష్కలంగా ఉన్నప్పుడు, చెట్ల మీద పండ్లన్నీ పుష్కలంగా ఉన్నప్పుడు చివరికి మనుషుని యొక్క సృష్టి. ఆ మనుషునికి భగవంతుడు వేదం ఇచ్చాడు. అంటే వేదోత్పత్తి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది ఒక అర్బుదం, ఒక బృందము 97 కోటి. ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది సృష్టి, మనుష్య సృష్టిది దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష భూమిక సత్యార్థ ప్రకాశంలో వ్రాసినటువంటిది. ఇక కొంతమంది ఏమంటున్నారంటే దయానంద సరస్వతి సృష్టి సంవత్సరం రాసింది కదా అని చెప్పేసి ఒక బృందము 90 కోటి, ఒక బృందము 96 కోట్లు అని చెప్పేసి ఈ రకంగా జరుగుతుంటారు అనమాట. దయానంద సరస్వతి ప్రమాణం సత్యార్థ ప్రకాశంలో ఋగ్వేదాది భాష భూమికలో ఉన్నది అని వాళ్లకు అంతకుముందు ఉన్నటువంటి అమైతుని రహస్యం అదన్నీ వాళ్ళు గుర్తించట్లేదు. అది వాళ్ళు పొరపాటు పడుతున్నారు. కాబట్టి ఈ 2 రకాలుగా ఉండకూడదు, ఏదైనా ఒకటే ఉండాలి అనేటువంటి ఒక్కతాటిపైకి తీసుకురావడానికి శాస్త్రరథం జరుగుతుంది. చాలా మనోరంజకంగా ఉంటుంటది. చూడండి, వినండి. ఇక ఇప్పుడు ఇక్కడ మన ప్రకరణంలో ఆత్మతత్వం ఇప్పుడు ఓం ప్రకాష్ చెప్పిన దాంట్లో మార్పు ఏం రావాలి అంటే
మనుష్య సృష్టిది కూడా చెప్పాలి. వేదోత్పత్తి, ఇప్పుడు సృష్టి సంవత్సరం చెప్తున్నాం, మళ్ళీ వేదోత్పత్తి సంవత్సరం, ఇవి రెండు చెప్తే దోషం లేకుండా అవుతుంటది. ఇప్పుడు సృష్టి సంవత్సరాన్ని వేదోత్పత్తి సంవత్సరం, సృష్టి అబ్దే వేదోత్పత్తి అబ్దే అని ఒకదాన్ని రెండు చోట్ల అనడం వల్ల ఇక్కడ కొద్దిగా పొరపాటు అవుతుంది. గమనిస్తున్నారా ముని గారు? అది ఈ శాస్త్రార్థంలో ఓం ఆచార్య ఏది కరెక్ట్ మరి ఇంట్లో? అదే నాది అన్ని గ్రూపులు పోయినాయి. ఈ పుష్పమ్మ గారిని కలపమంటే కలుపుతలేదు, ఆధ్యాత్మిక గ్రూప్ కూడా సరిగా కలుపుతలేదు. అది వస్తలేదు. నన్ను మొత్తం తీసేయండి, తీసేసి మళ్ళీ కలపండి, అప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు లింక్ మళ్ళీ పెట్టారా ఆచార్య మీకు? అది వాళ్ళు వెంటనే లైవే ఇస్తున్నారు అన్నట్టుగా. అది గుజరాత్ లో జరుగుతుంది, వానప్రస్థ సాధక ఆశ్రమంలో. ఎన్ని గంటలకు ఆచార్య? అది సృష్టి సంవత్సరం శాస్త్రార్థం పెట్టాను కదా, చూడలేదా గ్రూపులలో? చూడండి, వినండి. లైవ్ కూడా ఉంది కదా ఆచార్య? లైవ్ వేదోత్పత్తి అంటే మనుషుల ఆవిర్భావం తర్వాత అయిందా ముందే అయిందా ఆచార్య? వేదం ముందయ్యేది మనుషులు ఒకేసారి మనుషులు సృష్టించిన తర్వాత భగవంతుడు వేదాన్ని ఇచ్చాడని కదండి. ఇప్పుడు ముందు జరిగేదేమో సృష్టి సంవత్సరము, అయ్యేది వేదోత్పత్తి. వేదాలను ఉపదేశించాలి, వేద జ్ఞానం ఉపదేశించాలంటే మనుషులు కావాలి కదా. మరి మనుషులు కావాలంటే మనుషులు బ్రతకడానికి పంచమభూతాలు, అన్న ఔషధులు అవి ఆధారం కావాలి కదా. సృష్టి ఉత్పత్తి అయిన తర్వాతనే మానవుల ఉత్పత్తి తర్వాతనే అయిందా? మానవులతో పాటు వేదాలు కూడా ఒకేసారి అయినాయని స్వామి, గర్భధానం ముందు అవుతుందా, శిశువు పుట్టడం ముందు అవుతుందా? గర్భధానం. తొందరపడక మాది కొద్దిగా చెప్పని ప్రభాకర్ గారు, అర్థమైందా విషయం? అంతే అవుతుంది. అందుకని ఈ యొక్క సృష్టి సంవత్సరము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది, దాంట్లో మనుష్యోత్పత్తి అంటే వేదాన్ని ఉపదేశించినటువంటి ఆ సంవత్సరం దయానంద సరస్వతి చెప్పాడు కాబట్టి దాంట్లో ఈ యొక్క యుగాలన్నీ లెక్కగట్టి మరీ చెప్తున్నారు. చాలా మనోరంజకంగా ఉంటుంటది, చూడండి. ఇక బ్రహ్మ లింక్ మళ్ళీ ఒకసారి పెట్టరా? అది పెడదాం. ఆయన అన్ని గ్రూపులన్నీ పోయినాయి, అది మళ్ళీ కొత్తగా తయారు చేయాల్సి వస్తున్నది. దాంట్లో ఉన్న వాళ్ళకేమో రెండు గ్రూపులు కనబడుతున్నాయి ఒక్కటే పేరుతో. అది హిందీనా తెలుగు ఆచార్య? అక్కడైతే పంజాబ్ హిందీనేమో. హిందూ. యదా ఆత్మతత్వేన తు బ్రహ్మతత్వం. ఇప్పుడు నిన్నటి వరకు జరిగినటువంటి వివాదంలో పొరపడుతున్నటువంటిది ఏంటంటే, నేను నాకు సాక్షాత్కారమైంది, నేను అన్నది ఒప్పుకోరేంటి అనేటువంటిది. కానీ ఇవాళ దానికి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వీత శోక విగత శోక వీత శోక, శోకరహితంగా ఉండాలి. ఒకరు గుర్తించాలని కాదు, ఒకరిని మెప్పించాలని కాదు, ఒకరిని నమ్మించాలని కాదు. మనకు సాక్షాత్కారం అయిందంటే మన వ్యవహారంతో ఎదుటి వారి మీద ప్రభావం పడుతుంటది. శరీరం తేజస్వంతంగా ఉంటది, రోగరహితంగా ఉంటుంటది. వృద్ధాప్య ఛాయలు, శరీరం ముడతలు పడడం అనేటువంటిది ఉండదు. శరీరం నీరసంగా ఉండడం, రోగగ్రస్తం కావడం ఇవేవి ఉండవు అన్నమాట. తేజోమయంగా ఉంటుంటది. మలమూత్రం తక్కువగా తయారవుతుంటది. అటువంటి ఈ యొక్క ఆత్మ అంటే వాహనంలో కూర్చుండేటువంటి వాళ్ళు నడిపే అతని మీద ధ్యాస పెడుతుంటారు. ఇది ఇంద్రియాలు జీవాత్మ మీద. ఇక ఎప్పుడైతే వాహనం ఒక స్థితిలో నడుస్తూ ఉన్నప్పుడు నడిపే అతను తన బాధ్యతను ఎక్కువగా గుర్తించి తాను మనోరంజకంగా ఉండి
ఆవలీలంగా సునాయాసంగా వాహనాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు తనను రంజింపజేసుకోవడానికి ఏదైనా పాటలు పెట్టుకుంటూ వినుకుంటూ చాలా సునాయాసంగా తీసుకెళ్తుంటాడు అనమాట. ఇక్కడ ఇప్పటి ప్రకరణంలో ఏంటంటే యదా ఆత్మతత్వేన, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి దేహములో ఇంద్రియాలకు అతీతంగా ఇంద్రుడు ఆత్మతత్వము బోధపడితే, ఆ ఆత్మతత్వం ద్వారా ఆత్మతత్వేన తృతీయ విభక్తి, ఆత్మతత్వం ద్వారా బ్రహ్మతత్వం అనేటువంటిది దీపోపం ఏన ఇహ యుక్తః ప్రపశ్యేత్. ప్రమిదలో ఉన్నటువంటి నెయ్యి, ఆ నెయ్యిని వత్తి పీల్చి అగ్నికి అందిస్తుంది. ఇది కనపడాలి. నెయ్యిని వత్తి పీలుస్తుంది. ఇప్పుడు మనకు ఈ ఊర్ధ్వరేతస్సులు అయ్యేటప్పుడు, ఉద్గీత ప్రాణాయామం చేసేటప్పుడు మన వీర్యకోశంలోని వీర్యం, నిన్న కథ చెప్తే అంత మనోరంజకంగా వింటున్నారు కానీ ప్రశ్నించాలి. ప్రశ్నిస్తే లోతైనటువంటి అధ్యాత్మం బోధపడుతుంటది. ఈ హిమాలయానికి వెళ్ళేవారు ఎందుకు వెళ్తున్నారు అంటే వారి ఉద్దేశం ఈ భూమి స్పర్శ కాకుండా, భూమి స్పర్శకు దూరంగా మంచు కొండలలో, కొండ గుఫలలో. ఇక ఓం ప్రకాష్ చెప్పింది ఏంటంటే చెట్టు మీద యోగ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి, సరే ఎలాగో అతను కూర్చోవడం వీలు కాదు, కానీ ఇల్లు విడిచిపెట్టి బాధ్యతలకు దూరంగా వెళ్ళలేడు. యోగ సాధన అంటే అత్యంత భక్తి కాబట్టి ఆ చెట్టు మీద ఏదో రకంగా ఏర్పాటు చేసుకున్నారు, కూర్చుని సాధన చేస్తుంటే ఈ కనబడేటువంటి స్థూల శరీరము కింద పడిపోవడం. భీమరావు గారు చెప్పండి. ఓ మాచాజీ, ఎంత పైకి పోతే అంత భూమి ఆకర్షణ శక్తి కిందికి లాగుతుందని అంటారు కదా మాచాజీ. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఇంకొక కథ చెప్తాను చూడండి. చాలా మనోరంజకమైనటువంటిది, రోచకంగా ఉంటుంది. ఒకతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే కాపురం చేస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు మంచం మీద పడుకుంటే అతనికి నిద్ర వస్తలేదు. నిద్ర రాకపోయేసరికి పదే కింద ఏదో ఉంది, మంచం కింద ఏదో ఉంది, నన్ను పడగొడుతుంది అనేటువంటి భయంతో ప్రతి నిమిషానికి వంగి కిందికి చూసుకుంటున్నాడు. తాను నిద్రపోతలేడు. తను అటు ఇటు మెసలుతుంటే భార్యకు నిద్ర వస్తలేదు. ఇద్దరికి నిద్ర లేక చాలా అవస్థలు పడుతున్నారు. ఇక పండుగకు కూతురుని అల్లుడిని తీసుకుపోదామని చెప్పేసి అత్త కూతురు దగ్గరికి వచ్చింది. ఏంటి ఇట్లా తయారయ్యేది, ఏంటి అన్నం తింటలేరా ఏంటని చెప్పేసి వాళ్ళని అడిగితే, ఏం చేయమంటావు అమ్మ, పడుకోనివాడు ఏంటంటే ఏమైంది అని అంటే మంచం కింద దయ్యం ఉన్నదని చెప్పేసి అది భయపడుతున్నాడు. తను భయపడుతున్నా నన్ను భయపెడుతున్నాడు. ఏం చేయాలి అని అంటే మరి ఎవరికైనా చూపెట్టకపోయారంటే అందరు భూత వైద్యులు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. ఎవరు వచ్చినా ఏం చేయలేకపోతున్నారు. డాక్టర్లు వచ్చినా ఏది ఆయనకు తృప్తి కలిగించలేకపోతున్నారు. అంతేనా, అయితే నేను పని చేస్తానని చెప్పేసి ఆయన పని పోయినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఆ మంచాన్ని 4 కాళ్ళు కోసేసింది. మంచాన్ని 4 కాళ్ళు కోసేసరికి ఆ మంచం వచ్చి భూమి మీదనే ఉన్నది కాబట్టి కిందికి చూడడానికి వీలేదు కదా, మంచిగా పడుకుంది. ఇక మంచిగా తృప్తిగా పడుకున్నాడు ఆ రోజు. ఆ రోజు నుంచి ఏ ఇబ్బంది లేదు. అర్థమైందా? సమస్య ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం. శ్యామలయ్య గారు నిద్రపోవద్దు. అదే సమస్య ఉంటే పరిష్కారాన్ని ఆలోచించాలి కానీ దాని పరిష్కారం చాలా బాగుంది. మరి ఈ రకంగా ఒకేసారి అది రంపం తీసుకొచ్చి 4 కాళ్ళు కోసేస్తే కింద పడుకున్నా మంచిగా తృప్తిగా నిద్రపోతున్నారు. అది వాళ్ళకి ఆ సమస్య. అయితే ఇక్కడ ఏంటంటే భూమి ఏంటంటే కాకి పిల్ల కాకికే ముద్దు అని అన్నట్టుగా ఎవరి బిడ్డ వారికి ముద్దు.
కాకిక కాకికే కాక కేకిక, కాకి ఈక కాకికే ఇష్టం గాని నెమలికి ఇష్టం కాదు కదా. అంటే పరాయి పిల్లలు తన వాళ్ళు ఇష్టపడకుండా ఉంటారు. ఈ భూమి యొక్క వికారం అథర్వవేదం చెప్తుంది ఏంటంటే మాతా భూమి పుత్రోహం పృథివ్యా. ఈ యొక్క పృథివీ యొక్క వికారం మనం ఈ కనబడేటువంటి ఈ యొక్క స్థూల శరీరం అన్నం ద్వారా తయారైంది కాబట్టి ఈ అన్నం అనేటువంటిది పృథివీ వికారం, పృథివీ వికారంతో తయారైనటువంటిది శుక్రంతో తయారైనటువంటిది ఈ యొక్క దేహం. కాబట్టి మాతా భూమి, ఈ భూమి పుత్రుడనేటువంటి నేను, నా యొక్క తల్లి ఈ యొక్క పృథివీ. కాబట్టి భూమి వికారం, భూమికి మరి తండ్రి దగ్గరికి పోవాలంటే తల్లిని విడవాలి కదా. మరి పరమాత్మ సాక్షాత్కారం కావాలంటే ఈ యొక్క భూమి నుండి అమ్మ ఒడిలోంచి నాన్న ఒడికి రావాలి అని అంటే అమ్మను వదిలిపెట్టాల్సింది. అందుకని ఈ భూమికి దూరంగా ఉంటేనే అధ్యాత్మ సాధన జరుగుతుంది అని చెప్పేసి భూమి స్పర్శ శరీరానికి తగలకుండా ఉండడానికి ఈ పరుచుకొని పడుకోవడం, మన పక్క వేసుకోవడానికి కారణం అదే. మరియు ఈ యొక్క యోగ సాధన చేసేటప్పుడు ఆసనం వేసుకునేది అదే. ఈ యొక్క వస్త్రంతో ఉన్నటువంటి దానితోటి భూమి యొక్క అయస్కాంతము ఇనుప పొడిని, ఇనుప చువ్వలను పేపర్ మీద పెట్టి కింద అయస్కాంతం పెడితే ఆ చువ్వలను ఎట్లయితే ప్రభావితం అవుతున్నాయో, ఈ వస్త్రమును భూమి మీద వేసుకొని ఉన్నట్టయితే అది మనల్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి వస్త్రం కంటే మృగ చర్మం చాలా శ్రేష్టమైనటువంటిది. అందుకని ఆ చనిపోయినటువంటి ఆ యొక్క పశువులు జింక చర్మం కానీ పులి చర్మం కానీ దాన్ని ఆరబెట్టుకొని అట్టలాగా అయినప్పుడు దాన్ని వేసుకొని దాని మీద కూర్చోడు, కింద వస్త్రాలు వేసుకోవడం, ఆ తర్వాత పైన మృగ చర్మం వేసుకొని మృగ చర్మం మీద కూర్చోవడం. ఈ మృగ చర్మం వేసుకోవడానికి కారణం ఇంకొకటి ఏంటంటే చీమలు కానీ ఇంకేవైనా సూక్ష్మ క్రిములు కానీ ఏవి రావు. వస్త్రాలకైతే వస్తాయి కానీ ఈ మృగ చర్మానికి రావు. ఈ రకంగా ఆ శరీరానికి సంరక్షణ ఒకటి. భూమికి మట్టికి స్పర్శ తగలొద్దు. తగిలితే ఏంటంటే ఆ యొక్క మాతృత్వ భావమే వస్తుంటుంటది, కిందికి లాగుతూ ఉంటుంటది. మనం పైకి పోవాలి అని అనుకుంటున్నాము, ఈశ్వరుని యొక్క సాన్నిధ్యానికి చేరుకోవాలి, ఖంబ్రహ్మ పునాత్ సర్వత్ర వరకు వెళ్ళాలి అని అంటే ఈ యొక్క భూమి సంపర్కం నుండి దూరంగా వెళ్ళడం. అందుగురించి ఈ గుఫల లోపల ఉండడం మరియు హిమాలయానికి ఆ పర్వతం హిమశిఖరం పైన ఉండడం, ఈ భూమికి దూరంగా ఉండడం, ఇది దీని యొక్క ఉద్దేశం. ఇక భూమికి ఎంతెంత దూరంగా ఉంటే ఈశ్వరమయంగా పరమాత్మమయంగా, పైన పరమాత్ముడు ఉంటాడు, కింద భూమి ఉంటుంటది. ఈ కింది నుంచి మనం భూమికి మనం ప్రాణాయామం చేస్తున్నప్పుడు బాహ్య కుంభకం ఉద్గీత ప్రాణాయామంలో స్వరము దించేటప్పుడు పొత్తి కడుపు లేవడం, పొట్ట వెనుకకు పోవడం, పొత్తి కడుపు లేవడం, పొత్తి కడుపు లేవడం వల్ల వీర్య కోశంలోని వీర్యం ఇట్లా పీల్చినట్టు అవుతుంది. పీల్చినట్టు అవ్వడం వల్ల ఏంటంటే ఆ వీర్యం అనేటువంటిది ఊర్ధ్వరేతస్సు పైకి వెళ్ళడానికి, మనకు అంతస్తులోకి వెళ్ళడానికి నిచ్చెన మెట్లు ఏ రకమైతే సహకారము ఈ యొక్క ఇడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క ఆత్మ అనేటువంటిది మూలాధారం స్వాధిష్టానం నుంచి సహస్రారం తర్వాత ఖంబ్రహ్మ దేహాతీతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఆధారభూతం ఈ వీర్యం ఏదైతే ఉందో, ఈ వీర్యం ఎటువంటిది అని అంటే బాష్పం అంటే ఈ అన్నము వండేటప్పుడు కూరగాయలు చేస్తున్నప్పుడు కుక్కర్లో వచ్చేటువంటి విజిలి బాష్పం. ఇక ఆ అగరబత్తి పొగ వేరు, అగరబత్తి పొగ స్థూలం కనబడుతుంటది. ఈ ఆవిరి అనేటువంటిది చాలా తేలికగా కనబడుతుంటాయి. ఇప్పుడు ఆ ఆవిరి కంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటిది వాసన, పువ్వులోని పరిమళం, జండు బాము వాసన దానికి రూపమే లేదు, ఆ రూపకంగా వస్తున్నటువంటిది. ఈ యొక్క చెట్టు మీద కూర్చుండి సాధన చేస్తున్నప్పుడు ఈ కనబడేటువంటి ఈ స్త్రీ పురుష దేహము అనేటువంటిది కింద పడి ఉండడం, మరియు చెట్టు మీద
ఆ సూక్ష్మ శరీరం ఉండడం, ఆత్మ శక్తి మీద ఉండడం, ఈ యొక్క స్థూల కనబడేటువంటి స్త్రీ పురుష దేహం చెట్టు కింద పడిపోవడం, ఆ చెట్టు కింద పడిపోయినటువంటి దీనికి చెట్టు మీద ఉన్నటువంటి దానికి ఈ రెండింటికి మధ్య గర్భం నుండి వచ్చినటువంటి శిశువు పేగుబంధాన్ని ఏ రకంగా ముడిపెట్టుకొని వచ్చినట్టుగా ఈ యొక్క సాధనమయంగా ఉన్నప్పుడు ఈ యొక్క వీర్యకోశం బాహ్య కుంభకం చేస్తున్నప్పుడు ఈ యొక్క పొత్తి కడుపు అనేటువంటిది పైకి పీల్చినట్టు కావడం వల్ల, పైకి లాగి పట్టుకోవడం వల్ల వీర్యకోశంలో ఉన్నటువంటి వీర్యం అనేటువంటిది పీల్చబడుతుంటది. కాబట్టి పీల్చబడినటువంటిది పైకి ఇట్లా లేస్తుంటుంటది, ఆవిరి లేస్తున్నట్టుగా, అగరబత్తి పొగలు లేస్తున్నట్టుగా ఈ జెండుబాం మూత తీయగానే వాసన ఏ రకమైతే వస్తుంటుందో, పువ్వు కొన్నప్పుడు పరిమళం ఏ రకమైతే వాసన బయటకు వస్తుంటుందో ఆ విధంగా వస్తున్నటువంటి ఆ వీర్య రూపమే ఈ యొక్క పేగుబంధ రూపం. భగవంతుడు చూపిస్తున్నటువంటి ఏంటంటే, నువ్వు స్థూలంగా చూడాలి అని అనుకుంటున్నావు కదా, గర్భం నుండి వచ్చేటువంటి ఆ గర్భస్థ శిశువు నాభికి ఆ యొక్క జన్మనిచ్చేటువంటి తల్లి యొక్క గర్భాశయానికి ఏ రకమైతే పేగు సంబంధం ఉంటుంటుందో, ఈ యొక్క యోగ సాధన చేస్తున్నటువంటి ఈ సాధకునికి స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి ఇక్కడ అభిప్రాయం ఏంటంటే, దేహం నుంచి దేహి బయటకు వచ్చి దేహాన్ని చవి చూడడం, దేహమును చూడడం, ఇది అభిప్రాయం. అంటే దేహం వేరు, దేహి వేరు కాదు, దేహంలోనే దేహి ఉన్నది. అయినా సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే దేహంలోంచి దేహి ఈ విషయాలన్నీ చాలా లోతుగా ఉంటుంటాయి. పరకాయ ప్రవేశం యొక్క వీడియో చూసినటువంటి వారు, పరకాయ ప్రవేశంలో అక్కడ శంకరాచార్య గారు రాజు శరీరంలో ఉండి ఈ వ్యవహారం చేసుకుంటూ, రాత్రిళ్ళు సాధన చేసుకుంటూ, ఏ పాత శరీరాన్ని అయితే వదిలేసి రాజు కొత్త శరీరంలోకి వెళ్ళి వ్యవహారం చేస్తున్నాడో, ఆ రాజు యొక్క రాజరికాన్ని వదిలేసి మళ్ళీ రాజభవనానికి దూరంగా, ఊరికి దూరంగా ఒక ఏకాంత ప్రదేశంలో సాధనలో కూర్చుండి ఈ ఆత్మను ఇదివరకు వదిలేసినటువంటి పాత శరీరంతో కలపడం గమనించారా లేదా? గమనించండి. ఇవాళ మరి పుష్పమ్మ గారు నన్ను ఆధ్యాత్మిక రూపంలో కలిపితే మళ్ళీ నేను ఆ వీడియో పెడతాను, మళ్ళీ చూడండి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సాధనమయంగా సూక్ష్మ శరీరం వేరు, స్థూల శరీరం వేరు. స్థూల శరీరం నశించేటువంటిది, సూక్ష్మ శరీరానికి నాశనం లేదు. ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని రెండింటిని నడిపించేటువంటిది ఆత్మ మాత్రమే. ఆ ఆత్మ ద్వారానే ఈ పరమాత్మ దీపం మనకు వెలుగుతున్నట్టుగా కనబడుతుంది అని చెప్పేసి ఈ యొక్క ఉపనిషత్ ఋషి ఇక్కడ చెప్తున్నటువంటిది. ఈ యొక్క పరమాత్మ తత్వాన్ని మనం పట్టుకోవాలి అంటే ముందు ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఆత్మతత్వాన్ని పట్టుకోవాలి అని అంటే ఈ యొక్క దేహమును దేహిని రెండింటిని వేరు చేయాలి. అందుకే ఈ అలక్షేంద్రుడు వచ్చి ఆ దండాయన ఋషిని నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను చంపేస్తానని చూడు అంటాడు. అది సరే, నువ్వు ఎలా చంపుతావో అది నేను చూస్తాను అని అంటాడు. నిన్ను చంపిన తర్వాత నువ్వెలా చూస్తావు అని అంటే, అది నేను ఎలా చూస్తానో నువ్వు చూస్తావు కదా. ఎవరు దేహమును, చనిపోయిన దేహమును ఎవరు చూస్తారు అని అంటే, నువ్వు ముందు చూస్తావా నేను ముందు చూస్తానా అని అంటే, నువ్వెట్లా ముందు చూస్తావు, నువ్వు దేహంలోనే ఉన్నావు కదా అని అలక్షేంద్రుడు అని అన్నాడు. అప్పుడు దండాయన అన్నాడు, ఒరి పిచ్చోడా, నేను సాధన చేసేదే ఇది. నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దేహం నుంచి బయటకు వస్తాను. నేను దేహంలో ఉండేటువంటి జీవితంగా ఉన్నటువంటి దేహాన్ని నువ్వు చంపట్లేదు, నేను జీవన రహితమైనటువంటి దేహాన్ని నువ్వు చంపుతున్నావు. ఈ రహస్యం ఇంకా అర్థం కావాలి అంటే, అక్బర్ పరిపాలనలో శివాజీ యొక్క ముఖ్య సేనాధిపతి, అక్బర్ యొక్క ముఖ్య సేనాధిపతి తలపడినప్పుడు
అక్కడ దాని గురించి చెప్తుంటారు అనమాట. ఏంటంటే అక్బర్ యొక్క సేనాపతి విసిరిన విసురుకు శివాజీ యొక్క సేనాధిపతి యొక్క తల తెగిపోయింది. తల తెగిపోయినప్పుడు ఆ వేగంలో తిరుగుతున్నటువంటి యొక్క శివాజీ యొక్క సేనాధిపతి మొండెము ఆ ఊపులో ఆ చేతిలో ఉన్నటువంటి కత్తి వేగానికి అక్బర్ సేనాధిపతి యొక్క తల తెగిపోయింది. అక్బర్ సేనాధిపతి ఏమో సజీవంగా శివాజీ యొక్క సేనాధిపతిని చంపాడు. ఈ యొక్క శివాజీ యొక్క సేనాపతి శరీరానికి తల తెగిపడినటువంటి ఆ మొండెము ద్వారా శవమే ఈ యొక్క అక్బర్ యొక్క సేనాధిపతిని చంపింది. ఈ రహస్యం ఇక్కడ అలక్షేంద్రుడు కత్తితోటి చంపుతానని చెప్పేసి పెడితే బెదిరిస్తుంటే ఆ దండాయన ఋషి ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను చంపడం ఏంటి, నేను దేహం బయటనే ఎక్కువగా ఉంటుంటాను, దేహంలో ఉండేది చాలా తక్కువ, నేను మాట్లాడడానికి ఈ వ్యవహారం చేయడానికి ఈ దేహాన్ని నేను వినియోగిస్తున్నాను, నువ్వు కత్తి దూసే లోపల నేను బయటకు వస్తాను, నేనే నా శవాన్ని నువ్వు చంపుతుంటావు, జీవిత రహితాన్ని, నేను ఆత్మ బయటకు వస్తున్నాను. ఇక ఆత్మ బయటకున్న తర్వాత శరీరంలో జీవమే ఉండదు కదా, జీవం లేని దాన్ని చంపి నువ్వు గొప్పవాడు అని అనుకుంటున్నావు. అది ఏం చేయాలో అది అలక్షంద్రునికి తల తీసేసినంత పని అయింది. అమ్మ యోగంలో ఇంత మహిమ ఉంటుంటుందా, ఇంత అది ఉంటుంటుందా అని చెప్పేసి. అందుకే నాస్తికుడైనటువంటి గురుదత్ విద్యార్థి దయానంద సరస్వతి ఎన్ని ప్రవచనాలలో భగవంతుని గురించి చెప్పినప్పుడు అదంతా విన్న తర్వాత దయానంద సరస్వతిని గురుదత్ విద్యార్థి ప్రశ్నించాడు అనమాట. స్వామి మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ నాకు ప్రాక్టికల్ గా చూపెట్టండి అని అన్నప్పుడు ఈ యొక్క అజ్మీర్లో దయానంద సరస్వతి దేహత్యాగం చేసేటప్పుడు అందరినీ ద్వారం నుండి దూరం వెళ్ళిపోమని చెప్పాడు. గురుదత్ విద్యార్థిని నువ్వు కిటికీ దగ్గర ఉండు, నేనేం చేస్తానో చూస్తుండు అని చెప్పేసి అతనికి అది ప్రయోగాత్మకంగా చేసి దేహం నుంచి హే ప్రభు తేరీ ఇచ్చా పూర్ణ హో, భగవంతుడా నీ అభిష్టమే నెరవేరాలి, ఇక నేను వెళ్ళిపోతున్నాను, ఇక నీవే ఉండు, నీ సృష్టి నీ వ్యవస్థ నీవే ఉండు అని చెప్పేసి బాహ్య కుంభక ప్రాణాయామం చేసి దేహత్యాగం చేసినటువంటి ఆ తీరు ఆ నాస్తికుడైనటువంటి గురుదత్త విద్యార్థిని కదిలించింది. ఇక ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళి ఆర్య సమాజ 5 నియమాలను ముంగట 5 నియమాలను వెనక రాసుకొని 2 చేతుల్లో 2 జెండాలు పట్టుకొని చాలా ప్రచారం చేసింది, అది వేరే విషయం. ఇక్కడ ఈ ప్రకరణంలో ఏంటంటే ఈ యొక్క ఉపనిషత్ ఋషి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, యదా ఆత్మతత్వేన బ్రహ్మతత్వం దీపోపమేన ఇహ యుక్త. ఈ దీపము మనము దీపం ముట్టించడమే తెలుసు, కానీ అది ముట్టించినటువంటి దీపంలో ప్రమిదలో ఉండేటువంటి నెయ్యి ఏమైతుంది, ప్రమిదలో పోసినటువంటి ఆ నువ్వుల నూనె పోసేవారు నూనె ఏమైపోతుంది అనేది ఎవరికి తెలియదు. వత్తి మాత్రమే ఒక కొస వెలుగుతుంటది, ఇంకొక కొస నానుతుంటుంటది. ఈ వత్తిలో ఉండేటువంటి పోగుకు మధ్యలో ఉండేటువంటి ఆ వాయువు ఆక్సిజన్ ను ఈ యొక్క అగ్ని లాగుతూ ఉండడం వల్ల వత్తి పీల్చి అగ్నికి అందిస్తుంది ప్రమిదలో ఉన్నటువంటిది, అది గమనించాలి. అందుకని ఇక్కడ ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుస్తుంటుందో అప్పుడు బ్రహ్మతత్వం తెలుస్తుంటది. అంతేగాని ఈ వరలక్ష్మి గారు కోట్లాడుతున్నట్టు నాకు ఆత్మ సాక్షాత్కారం అయిందంటే మీరు నమ్మరేంటి, నేను ఇట్లా అంటే అట్లా అంటారు, అట్లా అంటే ఇట్లా అంటారు. ఈ బాధ సాక్షాత్కారం అయిందని నేను అనలేదు ఆచార్య. మళ్ళీ వినండి మీరు అది నిన్నటిది కాదు మొన్నటిది వినండి, వింటే మీరు ఈ మాట అన్నారు. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆత్మతత్వం ద్వారా ముందు ఆత్మ సాక్షాత్కారం కావాలి. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాతనే బ్రహ్మతత్వం అనేటువంటిది దీపోపమేన, దీపం ఏ రకంగానైతే వెలుగుతుందో దయానంద సరస్వతి చెప్పింది కూడా అదే. ఋగ్వేదం 10వ మండలం 75వ సూక్తం 5వ మంత్రం ఋగ్వేదాది భాష్య భూమికలో వ్యాఖ్యాన సహితంగా తెలుగులో మీ దగ్గర ఉంది, మీరు చూడండి. అక్కడ ఏం రాస్తున్నాడంటే ఈడా పింగళ నాడుల ద్వారా ఈ యొక్క ఆత్మను ఈ యొక్క స్వాధిష్టానం నుంచి ఈ యొక్క సహస్రారం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సహస్రారం అక్కడ ఈ ఈడా పింగళ నాడులు ఏంటంటే మనము ఈ యొక్క జలుబు చేసినప్పుడు పైకి చీవినప్పుడు కానీ తెలుస్తుంటుంది ఏంటంటే ఈ ముక్కు 2 పూటలు ఎక్కడైతే కలుస్తుంటాయో అక్కడికి వెనుక నుండి వచ్చేటువంటి వెన్నెముక
ఎక్కడైతే కలుస్తుందో దాన్ని సుషుమ్న నాడి అంటారు. ఆ సుషుమ్న నాడిలో ధ్యానం చేయమని చెప్తున్నాడు. సుషుమ్న నాడిలో ధ్యానం చేసినప్పుడు ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఈ సూర్యుడు ఎంత స్పష్టంగా అయితే మనకు కనిపిస్తున్నాడో అంత స్పష్టంగా ఈశ్వర సాక్షాత్కారం అనేటువంటిది మన అనుభవం ద్వారా తెలుస్తుంటుంటది. ఇది కంటికి కనబడేటువంటిది కాదు, ఈ అనుభవంలోకి తెలుస్తుంటుంటది, అనుభవం ద్వారానే గ్రహించనవుతున్నది అనేటువంటిది అభిప్రాయం. ఈ యొక్క ప్రకరణంలో మీకు ఏదైనా అర్థమైతే దాన్ని గ్రహించండి, అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ప్రశ్నలు, ఎందుకు అర్థం కావట్లేదో ప్రశ్నలు తీసుకురండి. ప్రశ్నలు తీసుకొస్తే సమాధాన పూర్వకంగా అనుభవం పెరుగుతుంటుంటది, తద్వారా ఆత్మ సాక్షాత్కారం అవుతుంటది. అంతేగాని ఇంకా వేరే రకంగా కాదు. చదివినంత మాత్రాన విన్నంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారం కాదు, అది గుర్తుపెట్టుకోండి. సమయం చాలా అద్భుతమైపోయింది కాబట్టి ఈ ప్రకరణంలో మీరు ఆలోచించండి. మరి ఎవరైనా దయానంద సరస్వతి తనతోటి తన వరకు అయినంత వరకు చెప్పాడు. ఈ ఉపనిషత్ ఋషి కూడా తన వరకు అయినంత వరకే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఓం ప్రకాష్ చెప్పేది కూడా అంతవరకే. ఎవరు తృప్తిపరచలేరు. భోజనంతో ఎవరు తృప్తిపరచలేరు. భోజనంతో తృప్తి పడాలి అని అంటే తన భోజనం తనే తినాలి. వస్త్రాల యొక్క సుఖం పొందాలి అంటే ఎవరికి ఇష్టమైన వస్త్రాలు వాళ్ళు ధరించాలి. ఎవరికి వాహనం యొక్క సుఖం కావాలంటే ఎవరు ఇష్టమైన వాహనం వారు కొనుక్కోవాలి, వారు ఆ రకంగా అనుభవించాలి. ఈ యొక్క తృప్తి అనేటువంటిది వారి ప్రయత్నపూర్వకంగానే లభిస్తుంటది. కానీ ఒకరు చేసిన దాంతో ఇంకొకరు తృప్తి పడరు, అది సాధ్యం కాదు అనేటువంటిదే వ్యవహార భానుము దృష్టాంతం ద్వారా దయానంద సరస్వతి చెప్పినటువంటిది. ఈ ప్రకరణంలో ఓం ప్రకాష్ చెప్పేటువంటిది కూడా అదే. అందుకని విశ్వవేదం గారు మరియు రాజవనమ్మ గారు, సువర్చలమ్మ గారు మీరు కూడా గ్రహించారు. అది అంతవరకు. అది ఒక వ్యక్తిని తల మొండం వేరు చేసిన తర్వాత అతను ఇతన్ని చంపడం అది అర్థం కాలేదు ఎలా అనేది. అమ్మగారు అది ఎట్లా అనంటే చేతులు ఊపుకుంటా వేగంగా ఇట్లా వస్తున్నారు కదా. ఆ శరీర వేగం ఎట్లా ఉంటుంది అంటే ఒకరికొకరు ఇట్లా కత్తి దృష్టిలో చేయి బట్టి ఇట్లా లేపినప్పుడు ఏంటంటే ఒకరి వేగం తోటి చేయి తగిలినప్పుడు ఎదుటి వారిది తల తగిపోయింది. రెండవ వారు ఈ రహస్యం అది దాంట్లో బాహుబలిలో చూపెట్టారు కదా, అతని యువరాజు తల నరికేయడం చూపెట్టాడు కదా. ఆ తల నరికిన తర్వాత అతడు ఎన్ని అడుగులు నడిచాడు, ఎన్ని పడ్డ తర్వాత ఎన్ని సార్లు పోరదండ తీశాడు చూపించాడు కదా. మళ్ళీ ఇంకోటి ఆ కట్టప్ప దగ్గర అది పెట్టాడు కదా, అతను కట్టప్ప వచ్చి గుర్రం మీద ఉన్నటువంటి దానిని ఒరను పట్టుకుంటాడు, కానీ బాహుబలి వచ్చేసి ఆ ఒరలో ఉన్నటువంటి కత్తి తీస్తుంటాడు. అంతే తేడా. గమనించారా లేదా? ఇద్దరు ఒకే సమయంలో ఉన్నారు. అతనేమో సంధించాడు, బాణాన్ని సంధించాలనుకున్నాడు శివాజీ. ఈలోపు తన తల తెగినా కూడా అదే సమయంలో బాణం వెళ్ళిపోయింది అన్నమాట. అంటే శరీరంలో వేగం ఉంది కదా. అతన్ని చంపాలనుకున్నాడు, ఇతన్ని చంపాలనుకున్నాడు. ఉన్నది కాబట్టి అది ఆవలిగా తిరిగింది అంతే. ఆచార్యజీ, జింక చర్మము ఈ పులి చర్మాల్లో మామూలు ఈ శరీరానికి తేడా ఆచార్యజీ ప్రకృతితో తయారైంది కాదా? ప్రకృతి అంటే దాంట్లో నిర్జీవం అయిపోయింది కాబట్టి అది ఎండిపోయింది కదా. ఇప్పుడు దయానంద సరస్వతికి ఆ వివాహ సంస్కారం చూడండి. వివాహ సంస్కారము ఆ పెళ్లి పీటల మీద కూర్చుండేటప్పుడు, ఇప్పుడు మనమేమో పీటలు వేసుకుంటున్నాం, ఆ పీటలు కాకుండా అక్కడ పెళ్లిలో ఆ వధువు వరులకు ఆసనాలు ఏంటంటే యజ్ఞం యొక్క సమిధలకు ఉపయోగపడేటువంటి వృక్షముల యొక్క చర్మం, అంటే వాటికి తోడుకను ఆసనాలుగా చేయమని చెప్పినాడు. అర్థమవుతుందా లేదా? అందుకే పెళ్లి పీఠాన్ని ప్రత్యేకంగా ఒక ఆసనం లాగా తీసుకుంటారు. చెక్కతోనే కానీ తొక్కతో ఇప్పుడు అనేది ఎండిన తర్వాత తొక్కలాగానే అయిపోతుంటది కదా దాని చర్మం.
ఇప్పుడు మన శరీరానికి చర్మం రాదు, తొక్క రాదు, అది పశువులకు వస్తుంటది. మన శరీరం అంటే సున్నితంగా ఉంటుంది కదా, పశువుల శరీరం వేరు, మంది వేరు కదా. వేరైనా కూడా అది నిర్జీవంగా అట్టలాగా తయారైపోతుంటది కదా. అందుకే ఇప్పుడు డెకోలం వేస్తారేమో ఆచార్య పీటల మీద. ఏంటమ్మా? ఇప్పుడు పీటల మీద డెకోలం అని వేస్తారు కదా. డెకోలం వేస్తుంటారు. డెకోలం దానికి ఏది వేసినా కూడా భూమి నుంచి పైకి లేపడం అనేటువంటిది పీట యొక్క ఉద్దేశం. భూమి మీద కూర్చోకూడదు. దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఆ వివాహంలో ఆ చెట్ల యొక్క తొక్కలు తోడుకలను ఈ కూర్చుండి ఆసనాలుగా అంత వెడల్పుతోటి ఏర్పాటు చేసి కూర్చుండబెట్టాలి అనేది. ఇక అక్కడ ఆ అభిప్రాయం ఏంటంటే భూమి యొక్క స్పర్శ తగలకుండా ఉండడం. ఈ తోడుకలతోటి ఏంటి అంటే ఇక్కడే ఇదే ఈ ఆసనం స్థిరమని అనుకోవద్దు, ఇది కూడా మార్చాలి. అందుకే మళ్ళీ ఆ వివాహమై ఉత్తరవేది నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ వరుణి ఇంటిలో యజ్ఞం చేసేటప్పుడు అప్పుడు చెప్తుంటాడు అనమాట. ఏంటంటే ఒకవేళ గర్భము స్థిరమైతేనేమో పీఠ వేయాలి, ఎందుకంటే కింద కూర్చోవడం వారికి ఇబ్బంది అవుతుంటది. ఒకవేళ గర్భం నిలవకపోతే అవే యజ్ఞీయ వివాహంలో వేసినటువంటి అవే యజ్ఞీయ వృక్షముల యొక్క తోడుకలతో తయారు చేసినటువంటి అవే ఏమని చెప్పాడు. అవి అర్థం కానటువంటి వారికి తుంగ చేపలు కాశగడ్డితో తయారైనవి అవి వేయమని చెప్తున్నారు. ఆచార్జీ నామకరణ సంస్కారంలో తండ్రికి ఇచ్చి పేరు పెడుతుంటారు, మరి దీని గురించి ఆచార్య అది అర్థంగా అవుతుంది. నామకరణ సంస్కారం చేసినప్పుడు తండ్రి ఒడిలోకి ఇస్తారు కదా ఆచార్య. అమ్మగారు అక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఈ వృక్ష వనస్పతిని చూపించడం. ఈ వృక్ష వనస్పతిని చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఎడమ వైపున ఉండి శిశువును, కుడివైపున ఉండి శిశువును తండ్రికి ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చి ఎడమ వైపు కూర్చుంటది. ఇదే కదా అమ్మగారు అడిగేది. తండ్రి ఒడిలోకి ఎందుకు ఇస్తారు అని, తండ్రి ఒడిలోకి ఎందుకు ఇస్తారు అని దీని గురించి తండ్రి ఒడిలోకి ఎందుకు ఇస్తారు అనేటువంటిదే చెప్తున్నాను. ఈ వృక్ష వనస్పతి ద్వారా భూమిలో ఉన్నటువంటి ఊర్జను ఇదిగో బిడ్డ అని మొక్కజొన్న కంకిలాగా ఇట్లా మధ్యలో ఇట్లా పడుతుంది కదా మనకి, వరిగొలలాగా కిందికెళ్ళి తీసి ఇదిగో బిడ్డ అనేటువంటి చూపించేటువంటిది ఆ పృథ్వీ తత్వం. అక్కడ వృక్ష వనస్పతి లాగా ఇప్పుడు ఏంటంటే ఇటువైపు వచ్చి అక్కడ శిశువు యొక్క తల్లి మాత్రమే, ఇక్కడ మాత్రం తన భార్య. కుడివైపు శిశువును ఇచ్చే కంటే ముందు ఆ శిశువు యొక్క తల్లి మాత్రమే, భార్య కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎడమ వైపుకి వచ్చినప్పుడే భార్య అవుతుంది. భూమి ఆకర్షణ జరగాలి, ఒక్కరు తర్వాత ఒక్కరు. భూమి మీద భూమి ఆకర్షణ జరగద్దంటే ఎందుకోరు కానీ కలగద్దంటే ఎందుకోదు అని అంటే దాని యొక్క అభిప్రాయం ఏంటంటే తన ప్రభావం మన మీద రుద్దుతుంటది అన్నట్టు భూమి. నా బిడ్డ అని చెప్పారు. అందుకే గమనించండి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి వస్త్రాల్లో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంటది, ఒకరిది ఒకరికి పడదు. అందుకే శుచి శుభ్రత పాటించాలని చెప్పేది దాని గురించి. చెమట వాసన వస్తుంటదా లేదా? కారణం అందుకని. అందుకే ఈ దీంట్లో యోగ దర్శన శాస్త్రాల్లో ప్రకరణం అనుసారంగా ఏం చెప్తుంటానంటే పృథివీ అని దేన్ని అంటారంటే గంధవతి పృథివీ, గంధమును వెదజల్లేటువంటిది పృథివీ. అందుకే నీరు వస్తున్నప్పుడు, వర్షం వస్తున్నప్పుడు, భూమి దున్నేటప్పుడు వాసన వస్తుంటది కదా, అంతే. ముందు తీసుకోండి, చాలా సమయం. నమస్తే అండి ఆచార్య ఓంప్రకాష్ గారు, ధన్యవాదములు. శ్వేతాసూత్రోపనిషత్తు 2వ అధ్యాయము 13, 14, 15 4 సంపుటాలు ఈరోజు పూర్తి చేశాము. ఈ 4 సంపుటాలలో జీవన రహస్యం ఏంటంటే యోగం చేసి ఆత్మను తెలుసుకోవాలి.
యోగం చేసినప్పుడు తనకు వచ్చేటువంటి అనేక రకాల జబ్బులను దూరం చేసుకుంటాడు, ప్రకాశవంతుడు అవుతాడు. ప్రకాశవంతమైనటువంటి ఆత్మ తనను తాను తెలుసుకొని పరమాత్మని తెలుసుకుంటుంది. జ్యోతి ఏ విధంగా తను వెలుగుతూ ఇతరులకు వెలుగునిస్తుందో ఆ విధంగా తన ఆత్మతోటి ఈశ్వరుని తెలుసుకుంటాడు అనేటువంటి రహస్యం, గొప్ప రహస్యం ఎలిజబెత్కి ధన్యవాదములు. చక్కగా ఇంకా దానికి సంబంధించిన అనేక రకాల ఉదాహరణ కూడా చెప్పాడు. యథాకర్మ తథాఫలం గుర్తించడానికి కొరకు నిన్న ఈ సందర్భంలో ఒక జస్ట్ 2 seconds మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నిన్న ఎవరో చేసిన తప్పుకు 244 మంది విమాన దుర్ఘటనలో మృతులు చెందారు అహ్మదాబాద్ లో. చేసింది ఒకడే. ఆ తప్పుకు ఇంతమంది బలైందంటే వారి కర్మఫలం మనం ఏం ఆలోచించడానికి లేదు. ఆ విధంగా మనం ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మను తెలుసుకుంటేనే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కి తర్వాత 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సందేహపడుతున్న ఎవరమ్మా? పుష్పమ్మ గారు. మణి గారు ఒక్క నిమిషం. రామలయ్య గారు మాట్లాడిన భాష ఏంటంటే, మాలో కలిగేటువంటి అనుభవాలు మీతో పంచుకోవడం మంచిది కాదేమో అనిపిస్తుంది అని అంటున్నారు. అలా మంచిది కాకపోతే ఈ ప్రపంచమే లేదు స్వామి. అర్థమవుతుందా? ఇలా ఒకరికొకరు భావాలు పంచుకోవడానికే ఈ భార్యాభర్తల వ్యవహారము, ఈ తండ్రి కొడుకుల వ్యవహారం, గురు శిష్యుల వ్యవహారం, ఇదంతా ఉన్నది ఒకరికొకరు మనోభావాలు పంచుకోవడానికే. ఈ అధ్యాత్మ సాధనలో గురువు దగ్గరికి వెళ్ళి ప్రశిక్షణ పొందడం కూడా అనుభవాలు పంచుకోవడానికే. మీరు మాట్లాడేటువంటి భాష ఏంటంటే, మేము మాలో కలిగేటువంటి మీతోటి చెప్పుకోవడం మంచిది కాదేమో, అది తప్పు అవుతుందేమో, అది సరైనటువంటిది కాదు. తప్పులే సవరించాలి కదా, మెరుగలేరి మెరుగులు దిద్దాలి కదా. మెరుగులకు అర్థం తెలిసిందా? సంశయ నివృత్తి అవ్వాలి అంటే మరి మనకి పంచుకుంటేనే కదండి అయ్యేది. శ్యామలయ్య గారు ఆచార్య గారు చెప్తున్న రహస్యం ఏంటంటే, ఆత్మలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాటు సరిచేయాల. మెరుగులు అనగనగా రాగం అతి చేలుచుండగా రాగా కొంచెం తెలుస్తుంది ఆచార్య అట్లా. ఓకే, సంధ్యావాదం. ధన్యవాదం. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి శుక్రవారం వీరు కదా, వారు బాలరాజు గారు రాలేదు. బాలరాజు గారా? వారు రాలేదు. ఇంకెవరికని మీరు చెప్పండి. ఇంకెవరైనా చేపిస్తారా? ఇప్పుడు ఇంకా ఒక ముఖ్య విషయం ఏంటంటే, వరలక్ష్మి గారు బయటపడ్డారు అంతే. మిగతా వారి దగ్గర ఈ దోషం లేదని కాదు. ఆచార్య నేనైతే ఎక్కువనే మాట్లాడుతుంటా, ఎక్కువనే చేస్తుంటా. ముఖ్యంగా నేనైతే మరి పొరపాట్లు అయితే ఉంటాయి, మీరు సరి మనం చేసుకుంటూ పోతేనే బాగుంటుందని నా అభిప్రాయం. మన పొరపాట్లు గుర్తించే కదండి ఆచార్య మనకి దానికి అనుకూలంగా సరైన సమాధానం చెప్పడం ఇలా నడుచుకోవాలి. చేపిస్తారా సంధ్య? మనసులో ఉన్న విషయాలు ప్రస్తావిస్తేనే ఒకటి చేయించాలి. మా సమయం బాగా అయిపోతుంది. 12. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అథ వైదిక బ్రహ్మ సందేహ్యము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్ఠయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्. ॐ प्राणः प्राणः. ॐ चक्षुः चक्षुः. ॐ श्रोत्रं श्रोत्रम्. ॐ नाभिः. ॐ हृदयम्. ॐ कण्ठः.
ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरस्ति ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ तं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत ततो रात्र्याजायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः प्रतीचीदिग्वर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः उरुध्वादिक् बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्छा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्भयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतम् अदीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ षण्णो देवीरभिष्टया
आपो भवन्तु पीतये शिन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप జగతుత్పాదక దేవ నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शिन्योरभिस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संध्यायज्ञमाचार्यजी. ओम नमस्ते आचार्यजी. शांति पदं చెప్పాలి आचार्यजी. ॐ द्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्ति ओषधया शान्ति वनस्पतयः शान्तिरेष्वे देवा शान्ति ब्रह्मा शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि. ॐ शान्ति शान्ति शान्तिः. ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमो नमः आचार्य जी. ये